క్వశ్చన్ నెంబర్ 1. పురుషులు ఏ సమయంలో శృంగారం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ మగవాళ్ళు ప్రతి ఒక్కరు నైట్ డెఫినెట్లీ వాళ్ళైతే ఆ శృంగారపు కళలు అయితే ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ స్తంభం అనేది వాళ్ళ పురుషాంగం అనేది చాలా గట్టిపడుతుంది. అలానే వాళ్ళు చాలా మూడీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎర్లీ మార్నింగ్. అందుకే ఎవరైనా సరే అబ్బాయిలు ఎర్లీ మార్నింగ్ సెక్స్ చేయడానికి శృంగారం చేయడానికి చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 2. అమ్మాయిలు శృంగారం చేసుకోవడానికి ఏ సమయంలో ఆసక్తిగా ఉంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక ఆన్సర్ విషయానికొస్తే అమ్మాయిలు చాలా వరకు నైట్ టైం సెక్స్ చేయించుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు నైట్ ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ హైగా ఉంటాయట. వాళ్ళకు మెలటోనియం అనే ఒక హార్మోను చాలా హైలో ఉంటుందంట. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు సెక్స్లో పాల్గొనాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారంట. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, మగవారు ఎర్లీ మార్నింగ్ చాలా మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏ అమ్మాయి కానీ యాక్సెప్ట్ చేయదు. ఎర్లీ మార్నింగ్ ఏ అమ్మాయి అయినా సరే నైట్ మాత్రమే ఈ శృంగారానికి యాక్సెప్ట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఒక అమ్మాయి మగవాడితో సెక్స్లో పాల్గొన్న తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి బాడీలో ఏం గమనిస్తుంది? ఆర్ ఆ అబ్బాయిని ఎలా చూస్తుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే ఆ యొక్క బాడీని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క బాడీని టచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ అమ్మాయి అయినా సరే మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయితో శృంగారంలో పాల్గొనాలని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది అమ్మాయిలకు ఫ్యాంటసీస్ ఏముంటాయంటే, ఒక ఫ్యాటీ అబ్బాయితో ఆ అబ్బాయి చాలా మెత్తగా ఉంటే అటువంటి అబ్బాయితో కూడా చేయించుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారో మనమైతే ప్రాపర్గా చెప్పలేం. కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళైతే మన బాడీని ఫీల్ అవుతూ ఉంటారు టచ్తో. క్వశ్చన్ నెంబర్ 4. ఒక అబ్బాయి తన వైఫ్తో శృంగారంలో పాల్గొనే అయిపోయిన తర్వాత అతడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో శృంగారంలో పాల్గొన్న తర్వాత అది అయిపోయిన తర్వాత వారి మైండ్లో ఏముంటుందంటే, డెఫినెట్లీ ఒకటైతే ఉంటుంది. రెండో రౌండ్కి వెళ్ళాలా లేదంటే ఆ అమ్మాయి నొప్పిగా ఫీల్ అవుతుందా, ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందా, ఇవన్నీ మైండ్లో రన్ అవుతుంటుంది. అలానే ఇంకో యాంగిల్ ఏమన్నా ఉందా అంటే, ఆ అమ్మాయి సాటిస్ఫైడ్ అయ్యిందా, లేదా ఆ అమ్మాయి ఇంకా కొంచెం శృంగారం ఆశిస్తుందా నా దగ్గర నుంచి అని చాలా వరకు అబ్బాయి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మాయిలు ఇవన్నీ ఆలోచించకపోవచ్చు, కానీ ఒక అబ్బాయి మాత్రం ఇవన్నీ చాలా వరకు దిగులు చెందుతూ ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 5. అమ్మాయిలు ఒక అబ్బాయితో శృంగారంలో పాల్గొనేటప్పుడు వాళ్ళు చేసే మేజర్ తప్పులు ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక ఆన్సర్ విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో శృంగారంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు చేసే మేజర్ తప్పులు ఏమన్నా ఉన్నాయా అంటే, ఆ అబ్బాయిని రెచ్చగొట్టడం. అది చాలా తప్పు పని. ఎందుకంటే ఒక అబ్బాయిని రెచ్చగొడితే అతనికి స్టామినా మించి అతడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఒక అబ్బాయిని చాలా వరకు రెచ్చగొట్టకోకుండా మీరు చాలా వరకు సుఖపడడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేసు ఆ అబ్బాయి సరిగ్గా చేయలేదంటే ఆ అబ్బాయిని రెచ్చగొట్టడం చాలా మంచి పని. లేదంటే కొంతమంది చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉంటారు. అటువంటి అబ్బాయిని రెచ్చగొడితే ఆరు బూతులు తిట్టినా కూడా అతడైతే చాలా అగ్రెసివ్గా చూపిస్తాడు. అతడు ఈవెన్ నువ్వు వైఫ్ అని కూడా పట్టించుకోడు. అతడు ఒక బీస్ట్లా మారిపోతాడు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.